హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో నేను సింపుల్గానే ఇంట్లో పార్లర్ స్టైల్లో పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడిక్యూర్కి ఏం కావాలో చూపిస్తున్నా అండి. నేను ఈ కల్లుప్పు తీసుకున్నాను అండ్ షవర్ జెల్ అండ్ ఇది నెయిల్ పాలిషెస్ అండ్ నెయిల్ రిమూవర్ అయితే ఉన్నాయి. అండ్ నా దగ్గర ఒక డీటైమ్ ప్యాక్ ఉంది, మీ దగ్గర ఇది లేకపోయినా స్కిప్ చేయొచ్చు. అండ్ నెయిల్ కటర్, ఇలాంటి టూల్స్ అండి, ఫైలర్స్ అవి తీసుకోవాలి. అండ్ ఒక స్క్రబ్ అండ్ ఒక మసాజ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. నేను ఈ స్టైల్లో చేద్దాము, దీని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. బిఫోర్ నేను చాలా హోమ్ రెమెడీస్ అయితే చేశాను. ఆ లింక్స్ అన్నీ, పెడిక్యూర్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి ఒకసారి చూడండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని ద్వారా ఆ వీడియో చూసుకుని ఒకసారి చేసుకోండి క్లియర్గా. ఇది కల్లుప్పు అండి. సో నాది పాదాలు అయితే బిఫోర్ పెడిక్యూర్ ఇలా ఉన్నాయండి, చాలా డల్గా, డిహైడ్రేటెడ్గా అండ్ చాలా వరకు పగుళ్ళు వచ్చినాయి. అండ్ డెడ్ సెల్ అయితే టూ మచ్ ఉంది. నేను చేసుకుని కూడా అరౌండ్ 2 to 3 months అయిపోతుందండి. సో చూసారా ఈ డెడ్ స్కిన్ అంతా ఎలా ఉందో, లైట్గా పగుళ్ళు కూడా నాకు స్టార్ట్ అయినాయి అండి. అండ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి, చాలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి. పెడిక్యూర్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నాను, గోరువెచ్చని నీళ్ళు సరిపోతాయండి, మరీ హాట్ వాటర్ వద్దు. సో గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. ఒక బకెట్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అండి. ఆల్రెడీ చూపించాను కదా, కల్లుప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఏదైనా షవర్ జెల్ ఆర్ షాంపూ వేసుకోవాలండి, ఏదైనా పర్లేదు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. చిన్న సాషెట్ షాంపూస్ కూడా వేసుకోవచ్చు, లైక్ క్లినిక్ ప్లస్ అలాంటివైనా, అవైనా వేసుకుని మనకు కావాల్సినంత, మన పాదాలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా ఫోమ్ ఉంటుంది. మీకు ఇంకా కొంచెం లగ్జరీ పెడిక్యూర్ కావాలంటే కొంచెం గులాబీ రేకులు అవి కూడా వేసుకోవచ్చు, మీకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. బిఫోర్ నేను పెడిక్యూర్ చేసుకోకముందే నెయిల్ రిమూవర్తో నా నెయిల్ పెయింట్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నెయిల్ పెయింట్ లేకపోతే ఈ స్టెప్ అనేది స్కిప్ చేయొచ్చు, మీరు డైరెక్ట్గా పాదాలు అనేవి వాటర్లో పెట్టేయచ్చండి. నెయిల్ పెయింట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిమూవ్ చేసుకుని పెట్టండి. సో నేను రిమూవ్ చేసుకుని నా ఫుట్ని అయితే వాటర్లో సోక్ చేస్తున్నాను. అట్లీస్ట్ 10 to 15 minutes సోక్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు 2.5 to 3 months వరకు నాకు పెడిక్యూర్ అయింది, చేసుకునే టైం లేక నేను చేసుకోలేదు. సో చాలా డెడ్ సెల్ ఉంటుంది, మన పాదం చాలా వరకు సోక్ అయ్యా డెడ్ సెల్ వరకు చాలా వరకు రిమూవ్ అయిపోతుందండి. సో దానివల్లే 10 to 15 minutes మంచిగా సోక్ చేయండి. పెడిక్యూర్ అనేది రెగ్యులర్గా 15 days to 1 month చేసుకోవడం వల్ల మన ఫీట్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్గా, వెల్ గ్రూమ్డ్గా కనిపిస్తుందండి. అండ్ మనకి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల చాలా రిలాక్సేషన్ ఉంటుంది, స్ట్రెస్ కూడా రెడ్యూస్ అవుతుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. ఇది రెగ్యులర్గా ఇలా పెడిక్యూర్ అనేది ఫాలో అవ్వడం వల్ల మన డెడ్ సెల్ అంతా ఎక్స్పోలియేట్ అయ్యి మన ఫుట్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుందండి. నా ఫుట్ అయితే సోక్ అయిపోయిందండి. 10 to 15 minutes తర్వాత ఏదైనా ఇలాంటి టూల్తో మనం ఫైలింగ్ అనేది చేసుకోవాలి, దానివల్ల డెడ్ సెల్ అనేది నీట్గా రిమూవ్ అయిపోతుందండి. సో నేను డెడ్ సెల్ ఎలా రిమూవ్ చేసుకున్నానో కూడా మీకు ఇందులో చూపిస్తాను. పాదం ఇలా పెట్టి దీంతో ఇలా స్క్రబ్ లాగా ముందుకి వెనక్కి చేస్తూ ఉండాలండి. ఫైలింగ్ చేస్తూ ఉండడం వల్ల మీకు కింద పడుతుంది చూసారా, చిన్న చిన్న పార్టికల్స్ అనేవి పడుతున్నాయి కదా, అదంతా డెడ్ సెల్ అండి. ఆల్రెడీ చెప్పా కదండి, నాకు 3 months పైనే నేను పెడిక్యూర్ చేసుకుని అయింది. మన ఛానల్లో చాలా వీడియోస్ పెడిక్యూర్ చేసుకునే పెట్టానండి, 2 to 3 videos వరకు, ఒకసారి చూడండి. సింపుల్గా హోమ్ రెమెడీస్లో కూడా చేశాను, 3 step ప్రాసెస్లో కూడా చేశాను, మంచి వ్యూస్ అయితే వచ్చాయి. నేను ఎప్పుడు చేసినా మీకు ఒక రిమైండర్ కింద ఒక్కొక్క వీడియో పెడతానండి, ఏదర్ షార్ట్ అయినా అట్లీస్ట్ పెడతాను. సో ఆ టైంలో మీరు చేసుకోవచ్చు. అన్ని డిఫరెంట్ ప్రాసెస్లో మనకి ఉన్న అవైలబిలిటీ బట్టి నేను పెడుతూ ఉంటానండి. డెడ్ సెల్ చూసారు కదా మీరు ఎలా రిమూవ్ అవుతుంది. ఇలా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మనకి పాదాలు కానీ ఏమైనా పెయిన్స్ కానీ ఏమైనా ఉన్నా తగ్గుతుందండి, మంచి మసాజింగ్ అవుతుంది. దీని తర్వాత మనం మసాజ్ కూడా చేసుకుంటాం కాబట్టి ఇలా నీట్గా క్లీన్గా ఉండడం వల్ల మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కాళ్ళు,
పాదాలే కాదు చేతులకు కూడా చేసుకోవాలి. ఆల్రెడీ నేను మానిక్యూర్ వీడియోస్ కూడా చేశాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒక్కసారి చూడండి అవి కూడా. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఏదైనా వీడియో మీకు నచ్చినా యూస్ఫుల్ అనిపించినా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. తర్వాత నేను ఫైలింగ్ అయిపోయాక ఇలా నెయిల్స్ అనేది షేప్డ్గా కట్ చేసుకుంటున్నా అండి. చిన్న చిన్న ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకుని క్యూటికల్ రిమూవర్ అనేది ఉంటుంది, దాంతో మనం క్యూటికల్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. దానివల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమున్నా రిమూవ్ అవుతాయి. అండ్ చాలా జెంటిల్గా చేసుకోవాలండి. స్కిన్ అనేది ఎక్కువ పుష్ చేయొద్దు వెనక్కి, అండ్ అక్కడ క్యూటికల్ దగ్గర ఉన్న స్కిన్ ఏమీ డిస్టర్బ్ చేయొద్దు అండ్ కట్ చేయొద్దు కూడా. జాగ్రత్తగా జెంటిల్గా చేస్తూ ఉండాలి నేను చూపిస్తున్న విధంగా. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇలా చూపించడం వల్ల. అండ్ ఏదైతే డస్ట్ ఉందో నెయిల్ నుంచి ఆ డస్ట్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. క్యూటికల్స్ దగ్గర నుంచి ఒక వైట్ ఫామ్లో వస్తుందండి. సో మీకు నా హ్యాండ్ మీద రాసి చూపిస్తున్నాను కదా, మీకు క్లియర్గా తెలుస్తుంది. అలా రెగ్యులర్గా తీయడం వల్ల నెయిల్స్ అనేవి హెల్తీగా ఉంటాయి, షైనీగా ఉంటాయండి. తర్వాత నెయిల్ కట్ చేశాక నేను లైట్గా షేప్ చేస్తున్నాను, పెద్దగా కాదు, లైట్గా షేప్ చేసుకుంటున్నాను. చేయడం వల్ల నెయిల్స్ అనేవి వెల్ గ్రూమ్డ్గా ఉంటాయండి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల నెయిల్స్ అనేవి మాయిశ్చర్డ్గా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ చాలామందికి నెయిల్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి, గ్రో కూడా అవ్వవు. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల నెయిల్స్ అనేవి మంచిగా గ్రో అవుతాయండి, పగలవు. ఇన్ కేస్ ఎవ్రీడే నైట్ మీరు ఏదైనా మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోండి. లేదు మీ దగ్గర మాయిశ్చరైజింగ్ లోషన్ లేదు అనుకుంటే కనుక ఏదర్ వ్యాజిలిన్ కానీ లేకపోతే కొంచెం కొబ్బరి నూనె కొన్ని డ్రాప్స్ తీసుకుని నెయిల్స్కి పాదాలకి రాసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఒక ట్యాన్ ప్యాక్ ఉంది, దాంతో నేను ట్యాన్ ప్యాక్ వేసుకుంటున్నాను. అండ్ మీ దగ్గర లేకపోయినా హోమ్ రెమెడీస్ నేను చాలా చెప్పున్నానండి, అవన్నీ ట్రై చేయొచ్చు. లైక్ శనగపిండి బియ్యం పిండి కలిపి కూడా వేయచ్చు, ట్యాన్ మంచిగా రిమూవ్ అవుతుంది టమాటా జ్యూస్తో కలిపి వేస్తే. సో నాది ట్యాన్ ప్యాక్ అయిపోయింది, నేను స్క్రబ్బింగ్ చేస్తున్నాను. కొంచెం స్క్రబ్ చేసుకుని సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర ఇలా స్క్రబ్బర్ లేకపోతే కాఫీ పౌడర్ అండ్ కొంచెం షుగర్, కొంచెం కోకోనట్ ఆయిల్ కలిపి వేసుకోండి. కూడా చాలా మంచిగా వర్క్ అవుతుందండి స్క్రబ్బింగ్ కింద. అండ్ ఇన్స్టెంట్గా ట్యాన్ రిమూవ్ అవుతుందండి. స్క్రబ్బింగ్ వల్ల డెడ్ సెల్ రిమూవ్ అవుతుంది, స్మూత్గా ఉంటాయండి పాదాలు. అండ్ తర్వాత నేను ఒక మసాజ్ క్రీమ్ తీసుకున్నాను. మసాజ్ క్రీమ్ లేకపోతే ఏదైనా మీగడ, పాల మీద మీగడ కానీ ఉంటుంది కదా, అది తీసుకుని మీరు మసాజ్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కొంచెం విటమిన్ ఈ క్యాప్సూల్ కలిపి కానీ మీరు ఆయిల్లా చేసుకుని అది కూడా మసాజ్ చేసుకోవచ్చు అండి. చాలా జెంటిల్గా సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేసుకోండి. తర్వాత నేను నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటున్నాను. లేదు మేము నైట్ ఇలాగే ఉంచుకుందామన్నా ఉంచుకోవచ్చు నార్మల్గా, నెయిల్స్కి కూడా బ్రీత్ అవుతుంది. సో నేను వీడియోలో చూపించడానికి నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటున్నా అండి. ఏమీ ఎక్స్ట్రా లైట్స్ కానీ ఏమీ పెట్టలేదు. నా ఫుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రియల్గా చూపిస్తున్నానండి మీకు క్లియర్గా. డెడ్ సెల్ అయితే పోయింది, చాలా స్మూత్గా అనిపించింది, చాలా రిలాక్సింగ్గా అనిపించింది నాకైతే పెడిక్యూర్ అనేది. ట్యాన్ కూడా రిమూవ్ అయిందండి. ఇలా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల స్కిన్ చాలా మంచిగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్.